అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ దసరా. థ్యాంక్ యూ సో మచ్. మీరిచ్చిన రెస్పాన్స్ ఆబ్వియస్లీ రాఘవేంద్రరావు గారు మీ వల్లే ఇవాళ అండ్ ఇక్కడున్న అందరికీ ఈ పేర్లు చెప్తుంటే చాలా టైం తీసుకుంటది. కానీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆడియన్స్ మీరిచ్చే క్లాప్స్, విసిల్స్ ఇవే మాకు ఆశీర్వాదం. చాలా చాలా హ్యాపీగుంది. నిజంగా చేసిన పనికి ఒక తృప్తి అని దొరికేది ఐ థింక్ అప్పుడే. అండ్ రిలీజ్ అయిన ఫస్ట్ డేకి న్యూ కమర్స్‌ని చాలా బాగా యాక్సెప్ట్ చేసుకొని చాలా బాగా మీ ఆశీస్సులు మా మీద ఉండేటట్టుగా చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే కీరవాణి గారు ఎంటైర్ టీమ్ అండి ఫర్ ద వండర్ఫుల్ మ్యూజిక్. నిజంగా మా సాంగ్స్ వచ్చినప్పుడు ఐ కుడ్ సీ వాట్ హ్యాపెన్ థియేటర్‌లో. అండ్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా 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 చాలా ఉంది. చాలా మంచి ఫౌండేషన్, చాలా మంచి బేస్ ఇచ్చారు. దీని మీద నా కెరియర్‌ని నేను కట్టుకుంటా మీ అందరి ఆశీర్వాదంతో. ఇంకా ఇంకా అంతా మీ చేతుల్లో. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే పెళ్లి సందడి సినిమా మీ వల్లే ఇంత సక్సెస్ఫుల్‌గా స్టార్ట్ అయింది. జస్ట్ 1 డే అయింది రిలీజ్ అయ్యి. ఆల్రెడీ మీరు చాలా లవ్ చూపించారు. ఇలాగే ఇంకా మీరందరూ ఇంటి నుంచి ఆడవాళ్ళు వస్తున్నారు అంటున్నారు. అది నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఆడవాళ్ళు వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్‌తో వచ్చి పిల్లలు వస్తున్నారు, ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తున్నారని. సో పండగకి పండగ లాంటి సినిమా ఇచ్చావు. ఇంకా మీరే పండగ చేసుకోవాలి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. సినిమా చూడండి, చూడలేదంటే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి మీడియా వాళ్ళందరికీ అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వచ్చినందుకు అండ్ ప్రజలందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆంధ్రాలో కాల్స్ వచ్చినాయి డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి. ఆంధ్రాలో 2 days 100% ఆక్యుపెన్సీలో ఫుల్స్ నడుస్తున్నాయి. అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. ఇంకా దేవుడికే థ్యాంక్స్ చెప్పుకోవాలి అండ్ రాఘవేంద్ర గారికి థ్యాంక్స్ చెప్పాలి. గౌరీ గారు థ్యాంక్ యూ. సునీల్ గారు విత్ ఎక్సలెంట్ సాంగ్స్లో విజువల్స్ కానీ నిజంగా అండి సునీల్ గారు విల్ గో అ లాంగ్ వే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ మీ లైక్ దిస్. అండ్ అఫ్ కోర్స్ లీలా కూడా తను మా ఇద్దరికి ఒక కాంపిటీషన్ లాగా చేశాము సెట్లో. అండ్ థ్యాంక్ యూ లీలా ఫర్ దాట్. అండ్ చాలా ఎనర్జెటిక్ అమ్మాయి. శ్రీధర్ గారు థ్యాంక్ యూ. అండ్ మూవీలో హైలైట్స్ నేను విన్నవి ఏంటంటే సాంగ్స్ అండ్ ఫైట్స్. వెంకట్ మాస్టర్ నిజంగా ఆయనకి నేను ఫైట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అండ్ చాలా ప్లాన్తో ఒక 10 days ముందు రిహార్సల్స్ పెట్టుకుని ఆయన వీడియో షూట్ చేసి ఒక మాక్ షూట్ లాగా చేసి నిజంగా మమ్మల్ని రిహార్సల్స్కి పిలిచి మమ్మల్ని ట్రైన్ చేసి ఆ రోప్స్ టైట్గా ఉన్నాయని చూసుకుని నిజంగా చాలా బాగా చూసుకున్నారు వెంకట్ మాస్టర్. అండ్ శేఖర్ మాస్టర్ గురించి చెప్పక్కర్లా. అసలు సాంగ్స్ పడుతుంటే విజిల్స్ అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేస్తున్నారు అందరూ సినిమాలో థియేటర్లో వీడియో తీసి. అండ్ నిజంగా శేఖర్ మాస్టర్ స్టెప్స్కి ఆ రెస్పాన్స్ అనేది ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్. ఆడియన్స్ అందరికీ అండ్ కిరవాణి గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది థియేటర్లో. ఆయన మ్యూజిక్ ఆఫ్ కోర్స్ చెప్పక్కర్లేదు మనం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ అందరికీ, ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడవాళ్ళు కూడా వచ్చి ఇంట్లో ఆడవాళ్ళు వచ్చి కూడా ఫ్యామిలీతో వాళ్ళ పిల్లల్ని తీసుకుని సినిమాకి వెళ్తున్నారని విన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడలేను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అందరికీ దసరా శుభాకాంక్షలు. ముందుగా సారీ మీ అందరిని ఇక్కడ కూర్చొని ఎక్కడనే కాఫీ తాగాను. తర్వాత ముఖ్యంగా నలుగురు గురించి ఈ పిక్చర్ టెన్షన్ పడ్డాను. ఎప్పుడు ఏ పిక్చర్కి టెన్షన్ పడలేదు. ఫస్ట్ ఎవరంటే ప్రేక్షకులు. చాలా కాలం తర్వాత 25 ఏళ్ల క్రితం తీసిన పెళ్లి సందడి మళ్ళీ 25 ఏళ్ల తర్వాత అటువంటి పెళ్లి సందడి లాగా ఉంటూ వేరే కథగా చేస్తున్నాం. అందులో కొత్త హీరో, హీరోయిన్, కొత్త డైరెక్టర్ ఎంతనే వెనకున్నా కూడా ఈ పిక్చర్ ఎట్టి పరిస్థితుల్లో
హిట్ చేయలేకపోతే ఇన్ని రోజులు శ్రమ వేస్ట్ అవుతుందనే ఫీలింగ్ నాకు ఉండేది. ఫస్ట్ ఎవరంటే ప్రేక్షకులు. ప్రేక్షకులకి నీకెందుకు ఇంట్లో కూర్చోకుండా నీకు ఎందుకు అవసరమైనది ఇది అనకుండా చేస్తే చాలు. అంతకన్నా డబ్బు ఎంత వస్తుంది ఏదెంత వస్తుందని కాదు. అందుకనే ముఖ్యంగా ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా 110 చిత్రాల నమస్కారాలు వాళ్ళకి అంకితం చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మా గౌరీ 10 ఏళ్ల నుంచి నా దగ్గర పనిచేస్తుంది. ఈ రోజుల్లో సినిమా డైరెక్టర్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. ఎంతమంది ఫైల్స్ పుచ్చుకుని ప్రొడ్యూసర్ల చుట్టూ హీరోల చుట్టూ తిరిగి 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 ఎంతో టాలెంట్ వేస్ట్ అయినవి ఉన్నాయి, కొంతకాలానికి సక్సెస్ అయినవి ఉన్నాయి. ఇప్పుడేమో మా రోజుల్లో అంటే ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా 10-15 పేర్ల కన్నా ఉండేవి కావు. ఏబిసిడి, ఏ దొరకపోతే బి దొరకపోతే సిడు. ఇక్కడ ఏ నుంచి జెడ్ కాదు, లాటిన్లో ఉన్న అక్షరాలు సరిపడా డైరెక్టర్స్ ఉన్నారు, హీరోస్ ఉన్నారు. కనుక ఏదైనా ఇంతకాలం ఉన్నందుకు మనమే ఒక ఇది చిన్న పుష్ ఇవ్వాలనే ఉద్దేశంతో కథలో కూడా తను ఎక్కువ అవుట్లైన్ మట్టుకు చెప్పాను అంతే. ఎక్కువ పార్టిసిపేషన్ తను చేసుకుని సీన్స్ అన్ని క్లియర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా తీయచ్చు అని చెప్పి చేసింది. ఆ విధంగా ఆ అమ్మాయి గురించి టెన్షన్ పడ్డా, ఇదేమన్నా అయితే డైరెక్షన్ చేసి చెడగొట్టానా కెరియర్ని. సో గౌరీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ వీళ్ళిద్దరు ఈరోజు కళ్ళలోకి వీళ్ళు వచ్చారు, రోషన్. ఇంతమంది హీరోస్ని ఇంతమంది హీరోయిన్స్ని పరిచయం చేశారు, అందరూ టాప్ లెవెల్లో ఉన్నారు. ఆ హోప్తో మనకి ఎంతో మా పిల్లల కన్నా చిన్నవాళ్ళు వీళ్ళని ఆడుతూ పాడుతూ యాక్ట్ చేపిస్తూ ట్రైనింగ్ చేస్తూ తీసుకొచ్చాం. వాళ్ళ కెరీర్ దీని మీద డిపెండ్ అయి ఉంది. ఏమాత్రం అటు ఇటు అయినా రోషన్ ఏదో ఆయన చెప్పినట్టు చేయాల్సి వచ్చింది, లేకపోతే ఇంకా బెటర్ అనుకోకూడదు. అతను 100% పిక్చర్తో సక్సెస్ అవ్వాలని. అది అయినందుకు నా టెన్షన్ పోయింది రోషన్. అండ్ మై వుడ్ బి కాదు, శ్రీదేవి ఎంత చలాకీగా చేసిందంటే, ఒక పక్కన డాక్టర్ చదువుతుంది, ఒక పక్కన మెడిసిన్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అమ్మా, అండ్ హాకీ స్టేట్ హాకీ ప్లేయర్ నెంబర్ 1, డ్యాన్స్ నెంబర్ 1, స్విమ్మింగ్లో నెంబర్ 1, అండ్ 6 భాషలు మాట్లాడుతుంది. ఇన్ని ఈ అమ్మాయి యాక్టింగ్ ఎలా చేస్తుంది? డాక్టరు భరతనాట్యంలాగా యాక్ట్ చేస్తున్నాము, హాకీలాగా యాక్ట్ చేస్తున్నాము అని ఎన్నో డౌట్లని ఫస్ట్ డే రిహార్సల్స్ రోజునే పటాపంచి చేసేసింది. ఏమి చెప్తే అది చిలకలాగా రిపీట్ అంతే. నువ్వు అసాధ్యం అనేది లేదు అమ్మాయికి. ఎందుకంటే షీ హాస్ ప్రూవ్డ్ ఆల్రెడీ. మెడిసిన్ కూడా ఆ లాస్ట్ 10 days చదువుతుంది అంతే. డే అండ్ నైట్ చదువుతుంది, ఫస్ట్ వచ్చేస్తుంది. ఆ మ్యాజిక్ అంటే మరి ఈ జనరేషన్లో పిల్లలు అట్లాగే ఉన్నారు. సో నాకు ప్రస్తుతం ఉన్న ఈ 4 టెన్షన్స్ పోగొట్టినందుకు మీడియా మీ అందరూ ఎంతో కోఆపరేట్ చేసి వీళ్ళని బాగా ప్రమోట్ చేశారు. అండ్ ప్రేక్షకులకి, డిస్ట్రిబ్యూటర్స్ అయితే మళ్ళీ ఒక రుతిక్ రోషన్ ఇచ్చారండి, మళ్ళీ ఒక శ్రీదేవిని ఇచ్చారండి. పాటల్లో కీరవాణి నాది, ఇక చంద్రబోసు కాంబినేషన్ పేరు అవ్వకూడదని అదొక టెన్షన్. దాంతో కంపారిజన్ వస్తుంది. ఇప్పుడేంటి ఆ రోజుల్లో లేనిది ఈ పాటలకి ఆడియన్స్ విజిల్స్ వేయటం ఇవన్నీ చూస్తూ ఉంటే మళ్ళీ ఆ రోజులు వచ్చినాయా అనిపించింది. అంటే వైట్ స్క్రీన్ మీద అంత క్లోజ్ అంత గ్లామరస్గా పాటలు ఉండటం చాలా రోజులు చూసి
హీరో హీరోయిన్స్ ముట్టుకోవటం చూసే చాలా రోజులైంది. ఏ? అంటే ఎవరు స్టెప్లు వాళ్ళు వేసుకుంటున్నారు తప్ప. ఇది ఎడిట్ చేయండి బాబు. అంటే ఇది బళ్ళారి నుంచి ఒక థియేటర్ అని చెప్పిన మాట నేను చెప్పి కాదు. ఏ, అట్లా నిజమైన సంతోషం ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్, వాళ్ళు పాటలకు కానీ ఇట్లకు కానీ కనుక నిజంగా వాళ్ళ నుంచి నాకు నిన్నట్టుగా తగ్గింది. వాళ్ళతో అన్ని చోట్ల నుంచి మళ్ళీ సేమ్ పాజిటివ్ టాకు, బ్రహ్మాండమైన టాకు. అండ్ నిజంగా ఫ్యామిలీస్ అందరూ ఇంక్లూడింగ్ మీ 6 months ఇంట్లోంచి అసలు బయటకు రాలా. 6 months ఇంట్లో కూర్చోవటం అంటే ఎట్లా ఉంటుందో తెలుసు మీకు. ఆ తర్వాత మెల్లిగా ఆఫీస్ వరకు మాస్క్ మాస్క్ మాస్క్. అలాంటిది ప్రజలకు ఎలా ఉండి ఉంటుంది. నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్, వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి ఇన్ని రోజుల తర్వాత ఫ్యామిలీస్ రావటం ఫస్ట్ టైం అండి, అది చాలా మంచి సైను, ఎటు చూసినా చేరలేదు. ఇదే అంటే వాళ్ళ కాయనేజ్ అట్లా ఉంటుంది కదా, వాళ్ళ కాయనేజ్ వాళ్ళు మాట్లాడే అట్లా ఉంటుంది. అంటే డెఫినెట్గా మంచి రోజులు వచ్చాయి. ముఖ్యంగా ఎందుకో కొన్ని మంచి అనుకుంటే మటుకు మంచి జరుగుతుంది. ఇప్పుడు పాజిటివ్ థింకింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. 15th రిలీజ్ కదా, 13th మధ్యాహ్నం అనుకున్నా ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బహుశా ఇవాళ కానీ రేపు కానీ డిక్లేర్ చేస్తుందేమో 100% ఆక్యుపెన్సీ అనుకున్నాను. అనుకుని భోంచేసి పడుకున్నాను. లేచిన తర్వాత మన సైడ్ నుంచి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తే పేరున అని వాళ్ళందరూ నాకు చల్లగా అందరూ అన్ని పార్టీస్ వాళ్ళు స్నేహితులు అన్నమాట, ఏమన్నా ఉద్దేశం ఉంటే పుడిస్తే బాగుంటుంది ఏమనండి అని చెబుదాం అనుకున్నాను. ఆ తర్వాత అనిపించింది నా సినిమా ఉంది కాబట్టి అడిగారు అనుకుంటారేమో అనుకున్నా, వద్దనుకున్నా. అనుకున్న అరగంటలో స్టోలింగ్ చూశాను. 100% ఆక్యుపెన్సీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సీఎం జగన్ గారికి, మొత్తం అందరికీ కృతజ్ఞతలు. అండ్ థియేటర్స్ అన్నీ మళ్ళీ కళకళలాడుతున్నాయి. నిజంగా ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది దాని మీద ఆధారపడ్డారో, క్యాంటీన్ వాళ్ళు కానీ, వీళ్ళు కానీ, సైకిల్ స్టాండ్ వాళ్ళు కానీ, వాళ్ళందరికీ ఎంత రిలీఫ్గా ఉంటుందో. మేము అందుకనే ఇది చాలా విష్ఫుల్ థింకింగ్ కాబట్టి అట్లా జరిగింది. అండ్ ప్రజలు విష్ఫుల్ థింకింగ్ ఉంటే సినిమాలు ఎప్పుడు పెళ్లి సందర్భప్పుడు కూడా కొంచెం టెన్షన్ ఉండేది బిగినింగ్. అలా లేకుండా బిగినింగ్ నుంచే ఫస్ట్ డే నుంచి ఈ నలుగురికి సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. అదే చెప్పాను వాళ్ళిద్దరికి, నా గురించి టెన్షన్ లేదు, ఐ హ్యావ్ సీన్ ఎనఫ్ లైఫ్. మీ ముగ్గురు గురించే నాకు టెన్షన్ ఎక్కువ ఉంది. అండ్ గాడ్ ఈజ్ గ్రేట్. అండ్ దసరా పండుగ నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ప్రభు, మనం ఎన్నో సంవత్సరాల నుంచి జర్నీ చేసాం. చాలామంది ఉన్నారు, కొంతమంది మీ అందరూ తెలుసు. నేను మన బంధం ఎటువంటిదో, మన అందరం టెస్క్తో ఎంత కనుక టుడే రియల్ హ్యాపీనెస్ మీ అందరం చూడటం కోసం. ఇంకా ఎక్కువ మంది రావాలి, వర్షం వల్ల రాలేకపోయారు అనుకుంటా. గురు సమానులు శ్రీ రాఘవేంద్రరావు గారికి పాదాభివందనాలు. నాకు ఈ సినిమా ఆయనతో ఎవరైనా సరే పని చేయాలని అనుకుంటారు. సో అదృష్టం నాకు వచ్చినందుకు ఆయనకి సర్వదా రుణపడి ఉంటాను సార్. ఎందుకంటే ఆయన ఏం మ్యాజిక్ చేస్తారు, యాజ్ ఎ రైటర్గా అలాంటి డైరెక్టర్ గారితో ఎందుకు పని చేయాలనుకుంటాం అంటే ఆయన ఏం మ్యాజిక్ చేస్తారు, ఫ్రేమ్స్ ఎలా క్రియేట్ చేస్తారు అని ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని. నిన్న థియేటర్లో చూశాను. అసలు ప్రతి చోట అసలు ఈ ఆడియన్స్ ఎక్కడ విజిల్ చేస్తారు అనేది చూస్తే ఆయన మార్పు ఉంది. ఆయన ఇచ్చిన అవకాశాన్ని ఆయన ప్రజెంటేషన్ ఎలా ఉంటుందో గౌరీ రోనంకి డైరెక్టర్ అలాగే తీసుకొచ్చారు. థ్యాంక్ యూ గౌరీ గారు, నాకు యాజ్ ఎ రైటర్గా అవకాశం ఇచ్చినందుకు. సినిమా బ్లాక్ బస్టర్, ఇది నేను చాలా గట్టిగా మనస్ఫూర్తిగా చెప్పగలను. ఎందుకు అంటే శ్రీకాంత్ అన్నయ్యకి నేను కథ చెప్పడం, నేను మా డైరెక్టర్ గౌరీ రోనం గారు వెళ్ళినప్పుడు ఆయన మాట అన్నారు, తమ్ముడు సినిమా కానీ ఆడిందంటే నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను అని.
నేను ఆ గిఫ్ట్ కోసం సినిమా ఆడాలి అనుకున్నాను. నైట్ వచ్చింది నాకు ఫోన్ 11 o'clockకి, మళ్ళీ ఫోన్ చేశారు. అన్ని ఏరియాలో కనుక్కున్న తర్వాత, కలెక్షన్స్ కనుక్కున్న తర్వాతే నీకు ఫోన్ చేస్తున్నాను తమ్ముడు, నేను ఇచ్చిన మాట ప్రకారం నీ ఇంటికి నేను గిఫ్ట్ పంపిస్తున్నాను అన్నారు. సో మాట నిలబెట్టుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. ఇంత మంచి అవకాశం వచ్చింది. సినిమా మా ఊర్లో నుంచి ఫ్యామిలీ ఫస్ట్ టైం కరోనా తర్వాత చాలా పండగ వాతావరణంతో ఫ్యామిలీ వెళ్ళి పండగ రోజున పండగ చేసుకుంటున్నారు. జగదేగుడు అతిలోక సుందరి సాంగ్స్ చూసేటప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యానో అలా ఫీల్ అవుతున్నారండి థియేటర్లో. అవే క్లాప్స్, అలాగే డ్యాన్స్. సో సినిమా ఇండస్ట్రీకి హీరోలు వస్తూ ఉండాలి అనుకుంటున్నారు, కానీ రాఘవేంద్రరావు గారు పంపిస్తున్నారు, సూపర్ స్టార్లను పంపిస్తున్నారు. రోషన్ బాబు పెద్ద హీరో అవుతాడు. అందరు ప్రతి ఒక్కరు నాకు ఇన్స్టాగ్రామ్లో నాకు పెడుతున్నారు టార్చర్, అమ్మాయిలు పరిచయం చేయమని చందాలంగా ఉంది. రోషన్ని పరిచయం చేయండి ప్లీజ్, రోషన్ని పరిచయం చేయండి అని. నా పని కాదమ్మా, నా జాబ్ కాదు. మీరు కావాలంటే ఆయన డైరెక్ట్గా కాంటాక్ట్ చేసుకోండి. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సూపర్ స్టార్ వచ్చారు, రాఘవేంద్రరావు గారు తీసుకొచ్చారు. ఇది ఘంటాపదంగా చెప్తున్నాను. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ శ్రీదేవి నిన్న పాటలు డ్యాన్సులు చూస్తూ ఉంటే ఆడియన్స్ చిరంజీవి రాధా అని చెప్పి చాలా మంది అంటున్నారు ఈ కాంబినేషన్ని. సో మరొకసారి గౌరీ రోనంకి, అలాగే మా గురుగారు శ్రీ రాఘవేంద్రరావు గారికి, మీడియా వాళ్ళందరికీ, ముఖ్యంగా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్కి చేతులెత్తి నమస్కారం చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ గౌరీ గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. కెరీర్లో 3వ సినిమాతోనే మీతో పనిచేయడం అనేది దేవుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ అండి. అంతే అండి. ఆల్రెడీ సెట్ వచ్చేస్తుంది. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ థ్యాంక్ యూ సార్ గివింగ్. గట్టిగా రావు ఈ మాటలు, అంటే అది సెట్లోకి వస్తే వస్తాయి, ఇలా రావు, సెట్లోకి వస్తే వస్తాయి ఆ మాటలు గట్టిగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ముందుగా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ అండి, గివింగ్ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఫస్ట్ మూవీకి ఇంత గ్రాండ్ ఓపెనింగ్ ఇచ్చినందుకు. కిరవాణి సార్ థ్యాంక్ యూ, అండ్ అందరికీ థ్యాంక్ యూ. వాళ్ళు నేను కొత్తగా చెప్పడానికి ఏముంది, నిన్న డే షోస్ అన్నీ చెప్పేస్తున్నాయి. నిజంగా చాలా క్యూట్గా ఉన్నారు. చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. నాకు తెలిసిన కొత్తపాటి ఫ్రెండ్స్ అయినా చాలా మంచి రివ్యూ ఇచ్చారు. తెలియలేని వాళ్ళు కూడా కాల్ చేసి మంచి రివ్యూస్ ఇచ్చారు నాకు. అండ్ మీ అందరు బ్లెస్సింగ్స్ నాకు ఇంకా ఉండాలి కోరుకుంటున్నాను. ఆడియన్స్ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్త వాళ్ళమైనా సరే బాగా ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. వశిష్ఠ గురించి చెప్పాలంటే ముందు వెనక మధ్యలోని అంతా ఆయనకే థ్యాంక్ యూ. ఈజ్ మై వశిష్ఠ ఓన్లీ, ఈజ్ మై గురు. ఏం సార్ కొద్దిగా అల్లరి చేశారండి, బట్ ఓకే క్షమించేసాం, కొత్త కదా ఫస్ట్ టైం అని. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్ గారు, ముందుగా మీకు ఇప్పుడు ఆ స్క్రీన్ మీద అలా డయాస్ మీద అలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి. వాళ్ళందరూ ఏంటి, వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళ వయసు ఏంటి, వాళ్ళ అనుభవం ఏంటి, వాళ్ళ మధ్య మీరు కూర్చొని నిజంగా ఒక ఆచార్యుడి స్థానంలో కూర్చున్నట్టుగా ఉంది. ఎందుకంటే మిమ్మల్ని ఎంత మహామహులతో చూసామో, ఎంతటి మహాను చరిత్ర ఉందో మీకు అనేటువంటిది, అలాంటి మీరు డౌన్ టు ద ఎర్త్ అన్నట్టుగా వాళ్ళని కూర్చొని వాళ్ళు నడిపిస్తున్న విధానం చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ సార్. ఈ వయసులో కూడా ఒక సక్సెస్ మీరు ఎంజాయ్ చేస్తున్న విధానం రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇంకా క్వశ్చన్స్గా అడగాలి అంటే ఏమడగాలో అర్థం కావట్లా. ఐ హావ్ సీన్ ద ఫిలిం. చాలా చాలా ఐ ఫీస్టింగ్గా అనిపించిందండి, చాలా ఐ ఫీస్టింగ్. ఎందుకంటే ముఖ్యంగా కెమెరామెన్ సినిమాని లడ్డు చూపించినట్టు చూపించాడు తెర మీద. అతని డైలాగులు అతను రాసుకున్నాడు. ఇక వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్, ఇక మీ అపీరెన్స్. మిమ్మల్ని ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన ఆ అమ్మాయిని అడుగుతానండి ఫస్ట్ ప్రశ్న, ఎలా ఉందమ్మా? యూ గాట్ ద ఛాన్స్ ఆఫ్ డైరెక్టింగ్ ద గ్రేట్. ఎందుకంటే ఆయన ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు ఇచ్చేయలేదు. 30 సంవత్సరాలుగా ఆయన నటించడం, ఆయన నువ్వు డైరెక్ట్ చేయటం. ఎందుకంటే అంతవరకు పర్యవేక్షణ ఉండదు. దర్యాప్తు ప్రశ్న ఆయన చేసినంత వరకు ఆయన ఉన్నది కాబట్టి ఎలా ఫీల్ అయ్యారు చెప్పండి. ఇది నిజంగా పెద్ద టాస్క్ అండి. ఒకటి ఆయనకు అన్నీ తెలుసు,
మనం ఏం పెట్టినా ఏదో అని చెప్తారు రిటర్న్. బట్ అక్కడ కూడా చెప్పాలి అండ్ దట్టు చాలా సందర్భాల్లో జరిగాయి. యాక్షన్ అని అంటే ఆయన కూడా యాక్షన్ చెప్తారు. సార్ నేను యాక్షన్ చెప్పాలి, మీరు యాక్టింగ్ చేయాలి. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అనేవారు, చేయనివే ఫస్ట్ అమ్మాయి చెప్తుంది, నువ్వు యాక్ట్ చేయాలి. సో థ్యాంక్ యూ అండి. అసలు మీరు ఇప్పుడు ఇందాక సంబోధించారు చూడండి చిన్నపిల్లలతో, మీరు మాకు సెట్లో కూడా అలాగే ఉండేవారు. వీ నెవర్ ఫెల్ట్ హీస్ ఓల్డ్ పర్సన్ అండ్ అఫ్ కోర్స్ నాట్ 10 years ట్రావెల్లో కూడా ఐ నెవర్ ఫెల్ట్ స్టిల్. ఓకే సార్. రోషన్ కన్నా చిన్న పర్సనే మా డైరెక్టర్ గారు. ఎందుకంటే తన క్యారెక్టర్ కదా చేసింది కూడా, రోషన్ వశిష్ఠ క్యారెక్టర్ కదా అని చేసి, అందుకే చిన్న వాళ్ళే అంటున్నా. రాయటం, మళ్ళీ ఇది వేసుకోవటం, మళ్ళీ దిద్దటం, ఇది అవసరమా, మానేస్తే ఎలా ఉంటుంది అని అనిపించింది. అదేంటో మేకప్ మహత్యం ఏంటో తెలియదు కానీ లేవంగానే మళ్ళీ వచ్చాం కమాన్ రెడీ అన్నట్టు అయిపోయింది. పాటల్లో అన్నిట్లో మీ మార్కే ఉంది, కానీ ఈ పాటల్లో పళ్ళు పూలు కొద్దిగా తక్కువ వాడినట్టుంది. అంటే పూల తోట పెట్టాను. పండ్లు మాట్లాడితే ఎందుకు సార్ వేస్తారు, ఎందుకు సార్, నేను ఎప్పుడు వేయను అసలు, అది పడతా ఉంటుంది. ఈసారి అది కూడా క్యాన్సిల్ చేసి ఆడెవడో ఎప్పుడు పువ్వు పుచ్చుకునేమో పడతా ఉంటే వాడికి అమ్మాయి జామకాయ అమ్మాయికి ఇస్తే ఆ అమ్మాయి వేస్తే పడింది తప్ప నేను అసలు ముట్టుకోలేదు. అంటే పోస్టర్ చూసినప్పుడే మీరు ఇంతకాలం ఎందుకు యాక్ట్ చేయలేదన్నారు. అసలు విషయం వాళ్ళకి తెలియదు. మీరు ఒక విషయం అడుగుతారనుకున్నాను, అడగలేదు, నేనే అడిగేస్తాను. అసలు ఇందులో ఏముందని వేసారని అడుగుతారనుకున్నాను. నిజంగా ఏముంది చెప్పు అసలు అందులో ప్రభు. ఏముంది లేదు సార్, మీ క్యారెక్టర్ ద్వారానే కదా టేక్ ఆఫ్ అంతా, మీరే వశిస్తా కదా. అంటే క్యారెక్టర్ పరంగా చూడటానిక దిస్ ఈజ్ జస్ట్ స్క్రీన్ టెస్ట్ సార్. నెక్స్ట్ మీరు హీరోగా, ఇట్ ఈస్ ఓన్లీ స్క్రీన్ టెస్ట్. నెక్స్ట్ మీరు హీరోగా 4 హీరోయిన్లతో సినిమా రాబోతుంది. 4 హీరోయిన్లు. అది కరెక్ట్ అయినా సార్, ఈ న్యూస్ కరెక్ట్ అయినా సార్? మీరు హీరోగా 4 హీరోయిన్లతో ఒక సినిమా రాబోతుంది అనేటువంటి న్యూస్ కరెక్టే కదా? అని వాళ్ళు ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఒప్పుకుంటుందో తెలియాలి కదా. 4లో ఒకరుగా. సార్ మీరు ఒప్పుకున్న తర్వాత మీ పక్కన హీరోయిన్ల కొరత ఉంది సార్. సో యాక్టింగ్ అనేది బాగా మీకు అంటే లేదు, ఇది కరెక్ట్గా చెప్పాలంటే నేను కాకపోతే ఎవరేసి ఉంటే బాగుండేది, రఫ్గా ఊహించండి. ఎందుకంటే అక్కడ మీ పర్ఫార్మెన్స్, మీరు ఇక్కడ మీ దగ్గర పర్ఫార్మెన్స్ కాదు ఎక్స్పెక్ట్ చేసింది, మీ ఫిగర్, మీ కట్అవుట్, యువర్ ఇమేజ్ వర్క్డ్ అవుట్ దేర్, నాట్ యువర్ దిస్ థింగ్, ఈ క్యారెక్టర్గా కాదండి. కాబట్టి దానికి మీరు చేసిందే కరెక్ట్. దానికి మీకు వేరే దానికి ఆల్టర్నేటివ్స్ ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఇదే చాలా మంది మీరు తప్ప ఇంకెవరు మైండ్కి రావట్లేదు అన్నారు. నాకు అనిపించింది ఇండస్ట్రీలో ఎంతమంది అంటే నేను తప్ప లేదంటున్నారు ఏంటని. నేను అనుకున్నాను, రాసుకుంది, నేను చేస్తే ఇంతే చేయాలి అని. అంటే ఆ బిగినింగ్ మధ్యలో కథ ఉంది, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఈ క్యారెక్టర్ ద్వారా కథ చెప్పాలి, అదొకటే. దానికి 2-3 అడిగితే చెప్పాను. రెగ్యులర్ ఆర్టిస్టులో ప్రకాష్ రాజ్ గారు కానీ ఇంకెవరు కానీ వాళ్ళకేమో ఇందులో ఏముందో నాకు చేయటానికి అంటారు. అసలు ఏమీ తెలియకుండా ఎవరిని పెడితే ఎవరిద్దరు అంటారు. అందుకనే ఒక ఐడెంటిటీ, నువ్వు ఇందాక అన్నట్టు ఒక ఐడెంటిటీ ఉన్న, నువ్వు అన్న కట్అవుట్ ఏదో, నేను కట్అవుట్ కాకుండా ఒక వ్యక్తి అనుకో, ఏదో ఒక పేరున్న ఆయన వేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం ఆ క్యారెక్టర్ది. అయితే అతను కూడా ఆర్టిస్ట్ అయితే మటుకు నిజంగానే బతిమాలి ఒప్పించాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ అడుగు, ఏముంది సార్ ఇందులో నేను చేయడానికి ఏముంటుంది, రాజేంద్ర ప్రసాద్ కదా. సో రాజేంద్ర ప్రసాద్ నేమన్నా ఒప్పుకుంటాడు, నేను కాబట్టి కోళ్ళు ఎవరా అడిగినా కూడా. అలా నా పక్కన సపోర్ట్గా రాజేంద్ర ప్రసాద్ పెట్టుకున్నాను. అండ్ అది మెయిన్ ఉద్దేశం. తర్వాత ఎప్పుడో భరణి గారు వాళ్ళు అడిగారు, కథ బాగుంది, క్యారెక్టర్ కూడా హీరోయిన్స్ అనే పేరు తప్ప ఈజ్ ఏ మెంటర్, ఈజ్ ఏ
గాడ్ ఫాదర్ ఇది అంతేగాని ఇట్ ఇస్ నాట్ ఎనీ లవ్ స్టోరీ కానీ బ్యాక్ స్టోరీ కానీ ఉండదు. అన్నీ కుదిరితేనే చేస్తాను వాళ్ళకి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెస్ అందరికి ఇలాంటి కోఆపరేషన్ అందరికీ ఇస్తూ ఇంకా మీకు మీడియాగా చాలా అవకాశాలు ఉన్నాయి కనుక ఎంకరేజ్ ఆల్ దిస్ యంగ్స్టర్స్. నేను చేస్తూనే ఉంటాను. ఒక్క ప్రశ్న సార్, మీరు ఆర్టిస్ట్ గా కంటిన్యూ అయ్యే విషయం ఒక్కసారి చెప్పండి. యు ఆర్ గోయింగ్ టు కంటిన్యూ సీజన్ బ్యాక్? 100% నేను చేస్తారు. సీరియస్గా అనుకోవట్లేదు. చాలా మంచిది కొంచెం అయితే అంటే ఆల్రెడీ శతమానం బతుకే దిల్ రాజు గారు అడిగారు నన్ను. అంతకుముందు గౌతమ్ మేనన్ వెంకటేష్ ఫాదర్గా ఏమని అడిగారు. మైత్రి వాళ్ళు ఒక విలన్ క్యారెక్టర్ ఏమన్నా. నేను విలన్ ఏంటి అసలు? ఒక కత్తితో పొడవటం, అత్యాచారం చేయటం అని. అందుకే క్యారెక్టర్ చిన్నదైనా సరే దానికి ఒక ఐడెంటిటీ ఉంటే అంతేగాని పెద్దగా మా ఫాదర్ చేశారు నేను కూడా ఒకసారి చేస్తే బాగుంటుంది అనుకుని ఆయన హీరోగా వచ్చి డైరెక్టర్ అయ్యారు. నేను డైరెక్టర్గా వచ్చి ఒక దాంట్లో వేస్తే చాలా అనుకున్నాను. అనుకునే లోపల ఇటువంటి ఉపద్రవాలు వచ్చి పడుతున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దసరా పండుగకి మీ అందరికీ శుభాకాంక్షలు. అండ్ మళ్ళీ మంచి సందర్భం చూసి కలుగుతాం మళ్ళీ. సార్ సింగర్గా రైట్. ఆ సందడి థియేటర్స్ లో మొదలైపోయింది నిన్నటి నుంచి అండ్ అది కంటిన్యూ అవుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఇలానే ఆంధ్ర తెలంగాణలో థియేటర్స్ అన్ని కూడా కళకళలాడిపోవాలని, పెళ్లి సందడితో నిండిపోవాలని, హౌస్ఫుల్ బోర్డ్స్ అన్ని థియేటర్స్ ముందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ కాంబినేషన్ మరొకసారి మా ముందుకు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఈ సక్సెస్ తో మొదలయ్యి అండ్ మీరు మరిన్ని చిత్రాలతో మమ్మల్ని పలకరించాలని కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇలానే మాట్లాడుతూ అండ్ యాక్ట్ చేస్తూ, దర్శకత్వం వహిస్తూ, దర్శకత్వ పర్యవేక్షణ చేస్తూ, మధ్య మధ్యలో పాటలు పాడుతూ సో ఎప్పుడు మాతోనే ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ మీడియా, మీ సపోర్ట్ ఇలానే అందిస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. సభగా సైనింగ్ అప్. థ్యాంక్ యూ.